పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో శ్రావణ సోమవారానికి ఒక విశిష్టత ఉంది, శ్రావణ మంగళవారానికి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రోజు అని ఎలా నిర్ణయించడం జరిగింది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు జయరామకృష్ణ శాస్త్రి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుతాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. ఎవరో చెప్తారు ఇది సరదాగానో లేకపోతే ఇది నిజమో తెలియదు, కానీ సోమవారం, మంగళవారం, బుధవారం ఇట్లా ఏ వారానికి సంబంధించి ఆ దేవతల్ని కనుక మనం పూజిస్తే పాపం అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. వీరు చేస్తారని వారు చేస్తారని వీరు, మొత్తానికి మనం అనుకున్నదైతే జరగదు అని అంటారు. ఇది నిజమేనా? వాస్తవానికి మానుష స్థితిలో అంటే మామూలుగా ఆలోచించినప్పుడు సరదాగా అనిపిస్తుంది కానమ్మా. ఏకా సద్విప్ర బహుదా వదంతి. ఒకటిగా ఉండేటువంటి పరమాత్ముడిని ఇన్ని స్వరూపాలతో మనం ఆరాధించాం. వసుదైవ కుటుంబకం అనేటువంటి కారణం చేత పరమేశ్వరుని తండ్రిగా, పార్వతీదేవిని తల్లిగా, విష్ణుమూర్తిని సొంత మేనమావలాగా, లక్ష్మీదేవిని మేనత్తలాగా అన్నపూర్ణాష్టకంలో చెప్తారు. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నేనున్న భూమే మూడు లోకాలకి సమానం, దేవతలందరూ నా చుట్టాలే అనేటువంటి ధర్మం. ఈ ధర్మస్థితితో మనం అర్చన ఆరాధనాది క్రియలు నిరాకార పరబ్రహ్మాన్ని చేయలేం. కాబట్టి ఒక్కొక్క రోజు విధింపబడ్డ దైవంగా ఒక్కొక్క భగవంతుడి ఆరాధనని పెద్దలు, పూర్వీకులైనటువంటి మహర్షులు మనకి కేటాయించడం జరిగింది. అందులో అతి ముఖ్యంగా సోమవారం పరమేశ్వరుడు. సోమవారం ఎందుకండి పరమేశ్వరుడు అంటే, సోముడు అనగా చంద్రుడు, చంద్రుడిని శిరస్సును ధరించిన వాడు కాబట్టి పరమేశ్వరుడికి ఆ రోజు ప్రీతిపాత్రం. మంగళవారం హనుమంతుల వారండి అని అంటారు. ఆంజనేయ స్వామి వారితో పాటు శ్రావణ మాసంలో ఉండే మంగళవారం మంగళగౌరి అమ్మవారికి పరమ ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఆ రోజున జరిగేటువంటి మంగళగౌరి వ్రతాలు భర్త యొక్క శ్రేయస్సు కోసం, ఆయుష్య వృద్ధి కోసము, ఆరోగ్య సంపత్తి కోసము, సంతానం మంచిగా ఉండడం కోసము కూడా ఆ మంగళగౌరి వ్రతాన్ని అర్చన ఆరాధనాది క్రియలు చేస్తారు. అలానే మీరు చెప్పినట్లుగా శ్రావణ శుక్రవారం సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. ఏమంటే ఆ ఒక్కరోజే లక్ష్మీదేవి ఎందుకు? ఆ రోజున శుక్రవారం శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మీదేవి. ఆ గ్రహ సంబంధితానుష్ఠాన దైవాన్ని మనం ఆరాధన చేయడం అనే నియమం కోసం శ్రావణ మాసంలో కాదు, ఏ మాసంలోనైనా శుక్రవారం నాడు లక్ష్మీదేవి అని అంటారు, అమ్మవారు అని అంటారు. శుక్రుడు స్త్రీకారకమైన గ్రహం అయి ఉన్న కారణంతో శ్రావణ మాసం మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన విశిష్టంగా చేస్తారు. ఆ అమ్మవారి ఆరాధన చేస్తారు. అలానే మరొకటి శ్రావణ మాసంలో వచ్చే శనివారం. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైన రోజు అనేటువంటిది మనకి బహుళ ప్రాచుర్యంలో ఉంది. వాస్తవానికి అది రావడానికి గల కారణం, శనేశ్వరుడు తపస్సు చేశారు వెంకటరమణమూర్తి కోసం. తపస్సు చేసి ఆది నుంచి శుక్రవారం వరకు ఉండే 6 రోజుల్లో అర్చన చేసిన ఫలితం, నాదైనటువంటి శనివారం నాడు నీ భక్తులు నీకు చేస్తే వచ్చేటువంటి వరాన్ని అనుగ్రహించు స్వామి, నా వారాన్ని నీ ప్రీతిపాత్రమైన రోజుగా ఉంటే జనులు, లోకస్తులు నిన్ను ఆరాధిస్తారు. శనివారము అనేటువంటి పేరులోనే నా పేరుంది కాబట్టి ఆ రోజున అందరూ భయపడుతున్నారు అనేటువంటి కారణంతో వెంకట ప్రభువుని, వెంకటేశ్వర స్వామి వారిని అర్చించి ఆరాధించి తపిస్తే ఆ కారణం చేత శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైంది. అంటే ప్రత్యేకంగా శనీశ్వరుడికి మనం ఏమి పూజలు చేయాల్సిన అవసరమని కాదు. ఆ రోజున వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తే 6 రోజులు కూడా స్వామిని ఆరాధించిన శుభ ఫలితం దక్కుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చాలా విపుల ప్రాముఖ్యత కలిగినవి. సప్త శనివార వ్రతం అని ఈ మధ్యకాలంలో, చాలా కాలం క్రితం అది ఆపేశారు చాలా మంది. అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అనేటువంటి కారణంతో దాన్ని సరళీకృతంగా ఇవాళ రేపు అందరూ చక్కగా చేసుకుంటున్నారు. ఈ శనివార వ్రతం కూడా ఈ శ్రావణ మాసం ప్రారంభం చేయడానికి చాలా మంచిదండి. సప్త శనివార వ్రతం ప్రారంభం చేయడానికి శ్రావణ మాసం ఉత్కృష్టమైనటువంటి మాసం. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ నక్షత్రంతో పౌర్ణమి కూడి ఉండేటువంటి రోజు కాబట్టి ఈ శ్రావణ మాసం చాలా ప్రాముఖ్యతను వహిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో సోమవారాలు చేసే శ్రావణ సోమవారం వ్రతం కావచ్చు, అది ఆ ఇంట్లో ఆ ఆచారం ఉంటేనే చెయ్యాలి అని కొందరు చెప్తూ ఉంటారు. అది నిజమేనా అండి? ఇప్పుడు మీరు చెప్పినట్లుగా దేవతని కొలవడానికి ఇంట్లో ఆచారం లేకపోతే ఇంట్లో పద్ధతి ఉంటేనే అది చేయడం సాధ్యమా? వాస్తవానికి మీరు చెప్పిన దానికి శ్రావణ సోమవారాలకి అసలు ఆచారంతో పద్ధతే లేదు. ఎవరైనా ఎటువంటి విధి విధానాదులతోనైనా దివ్యంగా శ్రావణ సోమవార వ్రతం చేసుకోవచ్చు.
దీనికి ఈ రోజే చేయాలి, ఈ రోజు చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేటువంటి ధర్మశాస్త్ర విహిత అధర్మం కానీ లేదా విహిత ధర్మం కానీ ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు. అంటే అనుచారంగా పై తరాలు ఆచరిస్తేనే చేయాలనే నియమం ఎక్కడా చెప్పబడలేదు. ఎవరైనా నిక్షేపంగా చేసుకోవచ్చు. అంటే ఈశ్వరుడు ఆరాధన చేయాలంటారు. ఈశ్వర ఆరాధన. ఆ ఈశ్వరుడు ఆరాధన కూడా మళ్ళీ ఇంట్లో ఆ లింగం పెట్టకూడదు, పూజ చేయకూడదు. చిన్నపాటి పుట్టమన్నం తెచ్చి మట్టితో పుట్టమన్నం చేసి ఆ పుట్టమన్నుకి చక్కగా నువ్వు పంచామృతాలతో అభిషేకం చేసి అర్చన ఆరాధనాది క్రియలు చేస్తే స్వామి పరమ సంతుష్టాంతరంగులు అవుతారు. దానివల్ల ఎటువంటి దోషాదులు ఉన్నా ఆ దోషాలను తీర్చుకోవడానికి, ఇంట్లో శ్రేయస్సు కలగడానికి శ్రావణ సోమవారం శివారాధన ఎక్కువ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మంగళగౌరి వ్రతం గురించి మనం ఇతర ఎపిసోడ్స్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అండ్ శ్రావణ శుక్రవారం సరే వరలక్ష్మి వ్రతం గురించి ప్రత్యేకంగా, అండ్ శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి 7 శనివారాల వ్రతం, లేకపోతే ఈ శనివారం నాడు 7 శనివారాల వ్రతం ప్రారంభం చేయలేము, 7 వారాలు చేయలేము. ఏదో ఒక్క వారం ఎంపిక చేసుకుని ఆ 7 వారాలు 7 దీపాలని పెట్టుకుని చక్కగా స్వామివారి ముందు ఒక కలశ స్థాపన చేసి శ్రీభూ సమేతంగా ఉండేటువంటి మలయప్ప స్వామివారి వెంకటేశ్వర స్వామివారిని కలశంలోకి ఆవాహన చేసి స్వామికి సహస్రనామార్చన చేసుకుని ఎవరైనా ఒక్క అతిథికి పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాల ప్రారంభం అనగా 7 ఆ సమయంలో ఒక్క అతిథికి వారి చేత వండబడినటువంటి పదార్థం ఏదైనా భోజనం పెట్టవచ్చు, లేదా చేసినటువంటి నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు. ఆ అతిథి తిన్న తర్వాత ఆ అతిథిని వెంకటేశ్వర స్వామి వారి స్వరూపంగా భావించి అతిథి తిన్న తర్వాత స్వామికి హారతిచ్చి ఆ తర్వాత వీళ్ళు భోజనం చేయడంతో ఆ వారం పరిసమాప్తం అవుతుంది. అలాగా గనక ఒక్క వారం చేస్తే 7 శనివారాల వ్రతం సమగ్రంగా చేసినటువంటి శుభ ఫలితం ఆ ఒక్క వారం అర్చనతో ఈ శ్రావణ మాసంలో దక్కుతుంది. ఓహోహోహో అబ్బా, అసలు మన ఈ పురాణాల్లోనే కష్టంగా చేసే మార్గాలు ఉన్నాయి, తేలికగా పూర్తయ్యే మార్గం కూడా చెప్పబడుతుంది. కాకపోతే తేలికగా పూర్తయ్యే మార్గం చెప్తే తేలిక మార్గాన్ని అదే చేసుకుంటారు అందరూ. వీలు లేదు, వ్యవస్థ కుదరదు. అద్దె ఇంట్లో ఉన్నామండి, పూజలకి యజమానులు ఒప్పుకోరండి, అలా అండి ఇలా అండి, లేదా ఆఫీసులో సెలవు ఇవ్వరండి. ఒక్క వారం చేసుకోండి, శ్రద్ధతో చేయండి. ఆ ఒక్క వారంతో 7 వారాల శుభ ఫలితం దక్కుతుంది. అది ఖచ్చితంగా శనివారమే అయి ఉండాలి, శనివారమే చేయాలి. అది ఒక్క వారం చేసినా చాలు. ఇందాక మీరు చెప్పినట్లుగా మంగళగౌరి వ్రతం అయితే 5 వారాల పాటు చేయాలి. శ్రావణ సోమవారం వ్రతం అయితే శ్రావణ సోమవారం వారి వీలును బట్టి 1 వారమైనా 5 వారాలైనా చేసుకోవచ్చు. అది కూడా ఈశ్వరుడు ఆరాధన చేయాలి, ఈశ్వర ఆరాధన మాత్రమే. ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనే మనకి వ్రతం రూపంలో ఉంటుంది. అది 1 లేదా 5 వారాలు, 16 వారాలు. శాస్త్రం చెప్పింది 16 వారాలు. 16 వారాలు సోమవార వ్రతం. శ్రావణ మాసం అయిపోతుంది కదా గురుగారు. కాబట్టి 1 వారం చేసుకుంటే ఈ 16 వారాల శుభ ఫలితం మనకి ఇచ్చే మాసం శ్రావణ మాసం. ఎంత బాగుందో. ఆ వారం చేసుకోవచ్చు. ఇంకా వరలక్ష్మి వ్రతం ఆ ఒక్క రోజైనా చేయొచ్చు, 4 వారాలు ఎవరి వీలు, మిగిలిన 3 వారాలు కూడా చేసుకోవచ్చు. ఇబ్బందులు ఏమన్నా ఒకవేళ వస్తే ఇంకొక వారం. మరీ ముఖ్యంగా అండి శ్రావణ మాసంలో, అంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడాలి కాబట్టి అడుగుతున్నాను. చాలామంది దీని గురించి మాట్లాడారు, మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని అడుగుతున్నాను. సపోజ్ ఇంట్లో ఏదన్నా ఇబ్బంది వచ్చింది ఆడవాళ్ళకి, ఆ టైంలో ఈ ప్రకృతిలోనే ఇవన్నీ భాగం కదా, చేస్తే తప్పేంటి అని కొంతమంది మాట్లాడతారు. ఆ అమ్మకి తెలియందా ఇదంతా అని మరికొంతమంది మాట్లాడతారు. మనం ఆరాధించేనే ఒక స్త్రీ స్వరూపాన్ని. మరి స్త్రీలకు వచ్చే ఇబ్బంది అమ్మకి ప్రత్యేకంగా చెప్పాలా? నిజంగా లలితా సహస్రనామం సైతం ఇబ్బంది ఉన్న రోజుల్లో కూడా చదవచ్చు అని కొంతమంది చెప్తారు. గుడికి వెళ్ళకూడదన్న దానికి ఒక నియమం ఉంది, కానీ మనం ఆరాధించడానికి మనసులో తలుచుకోవడానికి ఇబ్బంది ఏమిటి, ఇబ్బంది లేకపోవడం ఏమిటి అని కొంతమంది చెప్తారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న. అమ్మ, ఋతుధర్మం అనేది సృష్టి ధర్మం. ఋతుధర్మం లేకపోతే సృష్టే లేదు. చరాచర జగత్తులో ఉండే అమ్మవారు సైతం ఈ ఋతుచక్రానికి అతీతం కాదు అనేటువంటి భావన మనకు చూపించడానికి కామాఖ్యలో ప్రతి సంవత్సరం ఆషాఢమ శుద్ధ ఏకాదశి నాడు అమ్మవారు అంబుబాచి మేళ చేస్తారు. కాకపోతే ఇందులో ఒక ధర్మం ఏమిటి అంటే లలితా సహస్రనామం పారాయణ చేయవచ్చా? చెయ్యరాదు. ఎందుకని అంటే అందులో ఉండేటువంటి బీజాక్షర సంపుటి వలన శరీరం గ్రసిస్తుంది. గ్రసించడం అంటే ఒక రకమైన ఉద్వేగానికి గురవుతుంది. స్త్రీలు ఆ సమయంలో చాలా బలహీనంగా ఉంటారు. ఈ బలహీనత చాలా విపత్కరమైన స్థితిగతులకు దారితీయవచ్చు. ఒకటి. రెండవ కారణం, ప్రకృతిలో మమేకమయ్యేటువంటి ఇదే ధర్మాన్ని ఆ 5 రోజుల్ని విశ్రాంతికి ఇచ్చారు.
దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అని అంటే దేవుడు లేని చోట ఏది? పొద్దున్నే స్నానం చేస్తున్నారు, గంగా స్వరూపంలో మనం స్నానం నీళ్లతోనేగా చేసేది. గంగగా ఆ గంగనే భావన చేస్తున్నాం. పూజ చేసేటప్పుడు అదే నీళ్ళని గంగాదేవిగానే భావన చేస్తున్నాం. ఇంత చేసేటువంటి క్రమంలో అమ్మ తగలని, అమ్మ లేని చోటు లేదు. కానీ కొన్ని విద్యుక్త నియమాలు దేని కొరకు అనంటే, ఈ నియమం వల్ల ఆ ఇంటికి శ్రేయస్సు, ఆ ఎవరైతే ఆ స్త్రీ ఉన్నారో వారి ఆరోగ్యానికి శ్రేయస్సు. ఆ లలితా సహస్రనామం కానీ లేదా అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు పద్మాసనం వేసుకుని కూర్చునే విధానం కానీ స్త్రీలకు ఆ సమయంలో చాలా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. మూలాధార చక్రం నుంచి వెన్ను వరకు వారికి విపరీతమైన బాధ ఉంటుంది. ఆ బాధని మరింత పెంచేస్తుంది. కుండలిని శక్తి జాగృతం అయితే ఆ జాగృతం అయినటువంటి స్థితిగతులని ఋతుస్నాత అయినటువంటి స్త్రీ తట్టుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి. అది అప్పటికే ఇబ్బంది ఉండదు, చిన్నపిల్లలు కాబట్టి, చిన్న వయస్సు కాబట్టి. అబౌవ్ 35 or 40 వచ్చిన తర్వాత దీనివలన లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. ఎముకల అరుగుదల కావచ్చు, లేదంటే గనక గ్రంథులు ఏర్పడడం కావచ్చు. ఈ కారణం చేత దైవారాధన కన్నా విశ్రాంతి ఎక్కువ అని చెప్తారు. ఇది పూర్వం రోజుల్లో, ఇప్పుడైతే ఉద్యోగాలు చేస్తున్నాము, అన్నింటా సమస్థాయిలో ఉన్నాం. ఇది వరకు రోజుల్లో వాళ్ళు చేసే పని మగవాళ్ళకి మించినటువంటి పని. వడ్లు దంచి చెరిగి అన్నం వండుట, కట్టెలు కొట్టి తీసుకురావడం అన్నీ వాళ్ళే చేసేవారు. ఆ సమయంలో అతి ముఖ్యంగా దేవతార్చన అని అంటే ఇల్లు వాకిళ్ళు కడిగి బూజులు దులిపి అన్నీ చెయ్యాలనే కారణంతో అసలు వద్దు అని అన్నారు. దాన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు అయినా వాళ్ళు విశ్రాంతి తీసుకునవచ్చు. విశ్రాంతి అయిన తర్వాత ఇంకో వారం చేసుకోవచ్చు కదా, తప్పు కాదు, తప్పు లేదు. అప్పుడే ఎందుకు చేయాలి? అప్పుడే ఎందుకు చేయాలి? అంత ఇబ్బంది పడుతూ ఆ మూడ్ స్వింగ్స్ ఏవైతే మారుతూ ఉంటాయో అటువంటి భావోద్వేగపు స్థితిలోనే చేయాలి అనేటువంటి పట్టుదల ఎందుకు? తర్వాత అయితే చాలా మానసిక ప్రశాంతతతో అమ్మ ప్రజెంట్ టెన్స్ అని ఫీల్ అవుతూ చేయవచ్చుగా. 100% చాలా చాలా బాగా చెప్పారు, కరెక్ట్. అప్పుడే చేయవచ్చుగా. కానీ ఇక్కడ ఆ రోజుల్లో అంత ఇబ్బందిగా అదే వరలక్ష్మి వ్రతం రోజున చెయ్యాలి, అదే 15 మందో 20 మందో ముత్తైదువులకి వారు అలంకారం, చాలా పెద్ద అలంకారం చేసిన అమ్మవారి విగ్రహాన్ని చూపించాలి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. ఈ నియమాలు ఎందుకు? చక్కగా ప్రశాంతంగా ఒంట్లో బాగున్నప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ తల్లిని ఆరాధిస్తే ఎక్కువ ఫలితం ఎక్కువ ఫలితం వస్తుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.